ద్వారా ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తా ఉన్నారు. తద్వారా భారత ప్రజాస్వామ్యం పైనే దాడి జరుగుతూ ఉంది. తద్వారా భారత రాజ్యాంగాన్ని కూడా తూట్టుపడవాలన్నటువంటి ఒక కుట్ర దీంట్లో దాగి ఉన్నది. కాబట్టి ఓటర్లకు సంబంధించిన సమగ్రమైనటువంటి సమాచారాన్ని కేవలం హార్డ్ కాపీయే కాకుండా సాఫ్ట్ కాపీ కూడా అందుబాటులో ఉండాలని చెప్పి వారు డిమాండ్ చేస్తున్నటువంటి విషయం కూడా తెలుసు. ఇటు కేంద్ర ప్రభుత్వం కానీ ఎన్నికల కమిషన్ కానీ ఏమాత్రం స్పందించకుండా జరుగుతున్నటువంటి ఈ చోరీ వలన ఏక పార్టీకి అంటే భారతీయ జనతా పార్టీకి మాత్రమే లాభం చేకూర్చే విధంగా జరుగుతున్న అంటే నీవు గెలిస్తేనేమో మిషన్లు పనిచేసినట్టు, ఎలక్షన్ కమిషన్ పనిచేసినట్టు, నువ్వు ఓడిపోతేనేమో ఎలక్షన్ కమిషన్ పనిచేయనట్టు, ఓట్ల చోరీ జరిగినట్టు. ఇది ఎక్కడి దిక్కుమల్ల ఆలోచన? బీహార్లో కూడా అది బార్డర్ మీద ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి, బంగ్లాదేశీయులు ఇతర ప్రాంతాల వాళ్ళు వచ్చేటువంటి ఏరియా కాబట్టి ఇవాళ వీళ్ళ ఓట్ల కోసం సీట్ల కోసం అక్కడ ఇన్ఫిల్ట్రేషన్ అయినటువంటి వాళ్ళకి ఆధార్ కార్డు ఇవ్వడము, లేకపోతే రేషన్ కార్డు ఇవ్వడము, వాళ్ళకి సిటిజన్షిప్ ఇవ్వడం, ఇది ఎంత మేరకు క్షేమం కాదు దేశానికి. ఇవాళ రాజకీయాల కోసం అధికారం కోసం దేశ భద్రతనే పనంగా పెడతా అంటే ఇది మంచి పద్ధతి కాదు. ఇవాళ ఇలాంటి చౌకబారు ఆరోపణలు మంచిది కాదు.